క్రీస్తు నామమున మీ అందరికీ వందనములు. ఈరోజు మనం ధ్యానించిన 2 పఠనాలు మన క్రైస్తవ జీవితానికి 2 ముఖ్యమైన స్తంభాలను చూపుతున్నాయి. 1. మన అంతరంగ మార్పు, స్పిరిచువల్ రీబర్త్. 2. మన సామాజిక బాధ్యత, కమ్యూనల్ యూనిటీ. పవిత్రాత్మలో నూతన సృష్టి. సువార్తలో యేసుప్రభువు నికోదేముతో ఒక పరమసత్యాన్ని చెబుతున్నారు. గాలి ఎటు వీచునో నీకు తెలియదు, కాని దాని ధ్వని వింటావు. మనం క్రైస్తవులమని చెప్పుకోవడం కేవలం పేరుకో, సాంప్రదాయానికో పరిమితం కాకూడదు. పవిత్రాత్మ మనలో ప్రవేశించినప్పుడు మన ఆలోచనా సరళి మారాలి. నికోదేము ఒక గొప్ప పండితుడైనప్పటికీ దేవుని రాజ్యాన్ని అర్థం చేసుకోవడానికి తన పాత జ్ఞానాన్ని వదలి పైనుండి పుట్టాల్సిన అవసరం ఏర్పడింది. అంటే మన పాత స్వార్థపూరిత స్వభావాన్ని వదలి క్రీస్తు ప్రేమలో క్రొత్తగా పుట్టాలి. స్వార్థం నుండి త్యాగం వైపు ఆత్మలో పుట్టిన వ్యక్తి ఎలా ఉంటాడో మొదటి పఠనం వివరిస్తోంది. ఆదిమ క్రైస్తవ సంఘంలో ఎవరూ ఇది నాది అని అనుకోలేదు. అక్కడ ధనవంతులు తమ ఆస్తులను అమ్మి లేనివారి కోసం అపోస్తలుల పాదాల చెంత పెట్టారు. ఇక్కడ మనం గమనించాల్సింది వారి ఆర్థిక స్థితిని కాదు, వారి హృదయ స్థితిని. ఎప్పుడైతే మనం క్రీస్తును మన రక్షకుడిగా అంగీకరిస్తామో అప్పుడు ఎదుటివాని ఆకలి మన ఆకలిగా, ఎదుటివాని కష్టం మన కష్టంగా మారుతుంది. లోక సంబంధమైన వస్తువుల మీద మోజు తగ్గి దైవరాజ్య విస్తరణ మీద ఆసక్తి పెరుగుతుంది. శిలువ వైపు చూపు. మోషే అరణ్యంలో ఇత్తడి సర్పాన్ని ఎత్తినప్పుడు దానిని చూసినవారు బ్రతికినట్లే నేడు పాపపు అరణ్యంలో ఉన్న మనం శిలువపై ఎత్తబడిన క్రీస్తువైపు విశ్వాసంతో చూడాలి. ఆ విశ్వాసమే మనల్ని ఏకం చేస్తుంది. ఆ విశ్వాసమే మనల్ని నూతన వ్యక్తులుగా మారుస్తుంది. ముగింపు. ప్రియ విశ్వాసులారా, మన సంఘం కూడా ఆనాటి అపోస్తలుల సంఘం వలె ఏకహృదయంతో ఉండాలి. మనలో ఏ ఒక్కరూ కొరతతో ఉండకూడదు. అది కేవలం ధనం పంపిణీ ద్వారా కాదు, ఒకరినొకరు ఆదరించుకోవడం ద్వారా, ఒకరికోసం ఒకరు ప్రార్థించుకోవడం ద్వారా సాధ్యమవుతుంది. ఆత్మలో పుట్టి ప్రేమలో జీవిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమమయుడవైన మా తండ్రి, ఈ పవిత్ర వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనములు. ప్రభువా, నికోదేము వలె మేము కూడా లోకజ్ఞానంతో కాకుండా నీ పవిత్రాత్మ శక్తితో నూతనంగా జన్మించే కృపను మాకు ప్రసాదించు. మా హృదయాలలోని స్వార్థాన్ని, నాది అనే అహంకారాన్ని తొలగించుము. ఆనాటి ఆదిమ క్రైస్తవుల వలె మేమందరం ఏక మనస్సుతో, ఏక ఆత్మతో జీవించేలా దీవించుము. మా చుట్టూ ఉన్న పేదవారిని, అవసరంలో ఉన్నవారిని గుర్తించే కన్నులను, వారికి సహాయం చేసే హృదయాన్ని మాకు ప్రసాదించుము. శిలువపై ఎత్తబడిన నీ కుమారుడైన యేసుక్రీస్తు వైపు చూస్తూ నిత్యజీవపు మార్గంలో నడిచే బలమును మాకు దయచేయండి. నీ కృప ద్వారా మా సంఘమును, మా కుటుంబాలను దీవించి మేము లోకానికి నీ ప్రేమ సాక్షులుగా జీవించేలా మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.